ఇన్ని రోజులుగా గుర్తురాని పూలే ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు? ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులుగా గుర్తురాని పూలే ఇవాళ ఎందుకు గుర్తొచ్చారు అని చెప్పేసి అనేది అసంబద్ధమైన వాదన. ఫస్ట్ అది నాది కాదండి, ప్రతిపక్షాల వాదన. నేను మీదంటలే అది మాట్లాడాడు. ఎందుకంటే రైట్, నిజంగా కూడా కవిత గారు ఇదే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి అని చెప్పేసి అదే జాగృతి తరఫున ఆమె గారే 2011-10-11లోనే మూమెంట్ చేసి అప్పుడు పెట్టించింది. అది వాస్తవమా కాదా చెప్పండి. వాస్తవం. ఆ రోజు అంబేద్కర్ విగ్రహం పెట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే తెలంగాణలో పూలే స్పిరిట్ని ఒకటి విగ్రహం పెట్టడం అనేది ఒక భాగమైతే, ఇవాళ పూలే అనేది ఒక బహుజన వర్గాలకే కాదు, ఒక అణగారిన వర్గాలకు, అన్ని వర్గాలకు అనేటువంటి ఒక పని చేసినటువంటి దంపతులు ఇద్దరు, జ్యోతిబా పూలే గారు కానీ సావిత్రిబాయి పూలే కానీ. అందుకే వచ్చిన తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ వర్గాల నుంచి అటు మానవ వనరులు అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశంతో పూలే గారి పేరు మీద దాదాపు 300 బీసీ గురుకులాల పాఠశాలను పెట్టడం జరిగింది. బీసీ విద్యార్థులు 300. అదేవిధంగా ఉన్నత విద్య కోసం విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలకు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం బీసీ ఓవర్సీస్ జ్యోతిబా పూలే గారి పేరు మీద పెట్టడం జరిగింది. ఇప్పటికీ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. అట్లాగే మొట్టమొదటి తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఒక బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక చైతన్యంతో కూడినటువంటి ఒక ఉద్యమ నాయకుడైనటువంటి మధుసూదనాచారి గారిని తొలి స్పీకర్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా శాసన మండలి మొట్టమొదటి చైర్మన్గా ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడైనటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి స్వామిగౌడ్ గారిని శాసన మండలి చైర్మన్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా వినండి, అదేవిధంగా మొట్టమొదటి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ గారిని, ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ గారిని పెట్టడం జరిగింది. ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇవన్నీ జరిగింది. అన్నీ ఒక్కొక్కటి కాలక్రమంలో జరిగింది. ఆ క్రమంలోనే 125 సంవత్సరాల జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా పెట్టి అది పూర్తి చేసుకున్న తర్వాత అంబేద్కర్ ఎందుకంటే అకేషన్స్ సందర్భం ఉన్నది కాబట్టి 125 సంవత్సరాల జయంతి ఉత్సవాల సందర్భంగా దాన్ని 125 అడుగుల విగ్రహం అది పూర్తయింది. వినండి, అది అయిపోయిన తర్వాత పూలే గారు దాని అప్పుడు ప్రయారిటీ మారింది చెప్తున్నాం కదా, ప్రయారిటీ మారింది. ఇవాళ అదే క్రమంలో ఆ తర్వాత ఒక్కొక్కటి ఇవాళ బీసీ అనేటువంటి బిధ అనుకోండి. అందుకే ఇవాళ ఈ దేశంలో చాలా అత్యంత చర్చనీయంగా మారింది. అంటే ఇవాళ అందరం కోరుకుంటున్నది కూడా, నేను కూడా ఒక బీసీ బిడ్డగా ఒక అంబేద్కర్ పూలే స్పిరిట్తో పనిచేసేటటువంటి వాళ్ళంగా, మాకుంద ఆ అవగాహనతో ఆ చైతన్యంతో పనిచేసేటటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాడిగా ఆ చైతన్యంతో పనిచేసేటటువంటిగా నేను మాలాంటి వాళ్ళని కూడా కోరుకునేది ఏంటంటే, ఇవాళ ముందు అవకాశాల తర్వాత మొట్టమొదటిగా ఈ దేశంలో బీసీ జనగణన అంటే మొత్తం సామాజిక కులగణన జనగణన మంచి చేయమని చెప్పేసి ఇవాళ పార్లమెంట్ని అడుగుతున్నాం. ఇవాళ అందుకే కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసినాం. ఇప్పుడు అది ఎప్పుడు చేసి కూడా కేంద్రాన్ని పంపించండి. ఇవన్నీ కూడా ఉన్నాయి. రాజకీయంగా మాట్లాడదలుచుకుంటే చాలా మాట్లాడచ్చు. అయితే ఆ రోజుల్లో నిజంగా ఈ సందర్భంలో కవిత గారు అంటున్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక మాట అడిగి ఉండొచ్చు కదా, ప్రతిపక్ష పార్టీ ఎందుకు మాట్లాడలేదు? అంబేద్కర్ విగ్రహం చెప్పండి, అధికారం మీరు ఎందుకు అడగలేదని మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు 10 ఏళ్లలో ఎందుకు అడగలేదని మేము ఎందుకు అడగకూడదు? బరాబర్గా అడుగుతాం. అంటే మీరు ప్రశ్నిస్తారు కానీ మేము ప్రశ్న వేయొద్దా? మిమ్మల్ని ప్రశ్నించొద్దా? మీరు చెప్పేది ఇవాళ ఇంద్రవెల్లిలో సభ చెప్తున్నారే, ఎస్ తెలంగాణ నుంచి మేము అడుగుతున్నాం. ఇంద్రవెల్లి సభ పెట్టే ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్కు నేలకు రాయాలి. ఇంద్రవెల్లిలో అడవిలో రక్తం బారించి ఆదివాసీల రక్తం బారించినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఏదో తెలంగాణ పునర్నిర్మాణం అని చెప్పేసి అదేదో గొప్పగా అని చెప్పేసి మాట్లాడుతున్నారే, ఆడ రక్తం బారించింది వాళ్ళ ఆదివాసీ అడవి బిడ్డల్ని కాల్చి చంపినటువంటి వాళ్ళు ఎవరు? హక్కుల కోసం మాట్లాడితే ఇదే కాంగ్రెస్ పార్టీ కాదు. మిత్రుడు రియాజ్ గారు ఆ సామాజిక నేపథ్యం నుంచే విప్లవ రాజకీయాల నుంచి వచ్చినటువంటి మిత్రుడే. ఆయన కూడా దానికోసం ఎంతో మంది మాట్లాడినటువంటి వాళ్ళమే. అదే కాంగ్రెస్ పార్టీ అదే నాయకులు అక్కడ
చంపుతారు. 40 ఏళ్ల తర్వాత పోయి రక్తం బారించిన చోట సభ పెట్టి మీరు గొప్పగా తెలంగాణ పునర్నిర్మాణం చెప్తారు, మీరు ఏదైనా మాట్లాడతారు. అంటే తెలంగాణ సమాజం అంత చైతన్య రాహితంగా ఉందనుకుంటారా? ప్రశ్న సమాధానం చెప్పరా? ఇవాళ అట్లా ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలంగాణ సమాజం, తెలంగాణ నుంచి వచ్చినటువంటి ప్రతి ప్రజాస్వామిక ఉద్యమానికి, ప్రతి సామాజిక ఉద్యమానికి, ప్రతి విప్లవ ఉద్యమం రక్తం భారించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ఉద్యమంతో సహా 1200 మంది ప్రాణాలు తీసుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే మిగతా వాళ్ళంతా ఏదో 9 సంవత్సరాలు ఏదో జరిగిపోయింది, ఇవాళ ప్రజాస్వామ్యం పనిడ వెళ్తున్నది, ప్రజాపాలన వచ్చింది అని చెప్పేసి ఒక తప్పుడు అపోహను సృష్టించి ఏదో ప్రజల్ని మళ్ళీ ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను తప్పుదో పట్టించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నాను తప్ప లేకపోతే ఇది ప్రస్తావించాలి. ఏం మాట్లాడతారు రావు గారు? మాట్లాడిందని మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే తెలంగాణలో నిత్యం 2 భావజాలాల మధ్య సంఘర్షణ జరుగుతూ వస్తుందని. ఒకటి దొరా నీ బాంచన్ కాల్మొక్త, దొరా నీ బాంచన్ కాల్మొక్త అంటే దొరా నేను నీ బానిసను నీ కాల్మొక్త అని చెప్పే సంస్కృతి ఒకవైపు, మరొక వైపు దున్నేవాడికి భూమి కావాలి, జల్ జంగల్ జమీన్ ప్రజలకు చెందాలని మరొక పోరాటం. తెలంగాణలో నిత్యం అంటే మిగతా భారతదేశంలో మిగతా ప్రాంతాలకు తెలంగాణ మధ్య చాలా తేడా ఉంది. మిత్రుడు రవి కూడా అవగాహన ఉన్న వ్యక్తి, చాలా కాలం జర్నలిస్ట్గా పనిచేసిన వారు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ 9 ఏళ్ల సంవత్సరంలో ఏమైపోయిందంటే నిజాంకు వ్యతిరేకంగా ఒక మాత్రమైన పోరాటాలని 2 సామాజిక వర్గాలు తీసుకొచ్చాయి. ఒకటి దున్నేవాడికే భూమి కావాలని రెపరెపరాల సాక్షిగా ఒక పోరాటం జరిగితే, మరొకటి జైన్ ఇన్ ఇండియా, భారతదేశంలో జైలు కావడం వల్ల ఈ ప్రాంతానికి ప్రజాస్వామ్యం వస్తుంది కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. జమలాపురం కేశవరావు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఒకవైపు కమ్యూనిస్టులు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాం వ్యతిరేక పోరాట నాయకత్వం ఇచ్చాయి. దాని తర్వాత మనం ప్రజాస్వామ్య సమాజం తీసుకొచ్చాం, ఓటు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. కానీ 10 ఏళ్ల టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అదే దొరగడి సంస్కృతిని తీసుకొచ్చింది. అది ప్రగతిభవన్ కాదు, గడి. ఆ ముందర బ్యారికేడ్లను తొలగించినప్పుడు వేలాది మంది లోపలికి డాన్సులు చేశారు, అందులో నేను కూడా ఉన్నాను. బ్యారికేడ్ల సంస్కృతి, గడిల సంస్కృతి. ఆ బారికేడ్ లేసింది ఎవరు చెప్పాలి? ఆ బారికేడ్ ఒకటే మాట, ఆ బారికేడ్ లేసింది ఎవరు? బారికేడ్లు మేము వేసినట్టుగా చెప్తున్నారు, బారికేడ్లు వేసింది ఎవరు కూడా చెప్పండి. అందుకోసం ఆ సబ్మిషన్ చేయడం కోసం చెప్పండి, ఆ బారికేడ్ లేసింది కూడా చెప్పండి. దొరగడి సంస్కృతికి వ్యతిరేకంగా అద్భుతమైన పోరాటాలు చేశాను నేను. కానీ బ్యారికేడ్లను తీసి అవతల పారేస్తే బాస్టిల్ జైలు పతనమైన తర్వాత బయటకు వచ్చిన ఖైదీల్లాగా పరిస్థితి కనిపించింది. శ్రీలంకలో విక్రమ్ సింఘే మీద ప్రజలు లక్షలాది మంది దాడి చేసే సంస్కృతి కనబడుతుంది. ఎందుకంటే ఇది పోరాటాలు పడ్డాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ సహా సంస్కృతి వ్యతిరేకంగా సమానత్వ సంస్కృతిని తీసుకొస్తా ఉన్నది. ఎందుకోసం అంటే పూలే గారు, గులాంగిరి, నేను ఈ సమాజంలో అసమానతల నుంచి కులాల నుంచి వచ్చిన వాడిని, కుల మతాలకు సంబంధించిన వివక్షతను ఎదుర్కొన్న దగ్గర నుంచి వచ్చిన వాడు. దానికి పరిష్కారం ఏంటంటే కులగన్న జరిగినప్పుడు ఏమైందంటే ఈ దేశంలో ఏ సామాజిక గన్న వాళ్ళకి వచ్చినప్పుడు కనీసం వాళ్ళ హక్కులను ప్రశ్నించుకునే అవకాశం వస్తే రాహుల్ గాంధీ గారు కాలు బలపడుకొని ప్రతి చోట దేశం చెప్తున్నారు. ఇక్కడ విషయానికి వచ్చినప్పుడు కవిత గారు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడానికి వారు డిమాండ్ చేసే హక్కు ఉంటుంది, ఆ డిమాండ్ మేము గౌరవిస్తాం. కానీ 10 సంవత్సరాల కాలంలో ఏది అయితే మీరు సహా సంస్కృతిని మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో, ఏ ధరల సంస్కృతిని మీరు ఇక్కడ తీసుకొచ్చారో, ఏ దమనకాండతో రైతులకు బెడీలు తీసుకొచ్చి మీరు ఇక్కడ పోయినారో, ఏ కూలీలను మనకి లారీలో ఇసుక మాఫియాను తీసుకొచ్చి సామాన్యులను బుద్ధి చంపేశారో, మీరు సమానత్వానికి మార్గదర్శిగా ఉన్న మహాత్ముడు పూలే గారి గురించి మాట్లాడడం అనేది మాకు ఎందుకో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటే అంశం చెప్పి నేను ముగిస్తాను డిబేట్. ఏదేంటంటే ఈరోజు చాలా కాలం నుంచి అణగారిన వర్గాల నుంచి రాసిన వాళ్ళలో కంచేయలే గారు ఉన్నారు. కొన్ని అభిప్రాయాలను మేము ఏకీపిస్తాం, కొన్ని అభిప్రాయాలను మేము వ్యతిరేకిస్తాం. కానీ ఆయనకు ఫోన్ చేసి ఆయన వీడియో చేయండి, ఎన్నడూ ప్రొఫెసర్ కంచేయలకు ఫోన్ చేయండి కవిత గారు. ఒకసారి పూలే గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన వ్యంగ్యంగా మాట్లాడినారు. నెంబర్ 1. నెంబర్ 2, గద్దర్ ఈ దేశంలో బండెనుక బండి గట్టి అన్న పాటను మా భూమిలో పాడి జనగల జనారిని ప్రజలకు పరిచయం చేసిన ఒక గద్దర్ని అత్యంత దారుణంగా అవమానపరిచి గడి సంస్కృతిని సంస్కరించి ఆ గడి సంస్కృతి ద్వారా గద్దరు బయట కూర్చోబెట్టిన ఆయన ఈరోజు సమానత్వం గురించి ఆ పార్టీ మాట్లాడడం అనేది ఆశ్చర్యం. రవి గారికి నేను ఉటంకిస్తున్నాను. వారు ఒక 4 పేర్లు తీసుకున్నారు, నేను ఇంకో పేరు యాడ్ చేస్తున్నాను. బీసీల పేరు తీసుకున్నారు, వాళ్ళు గౌరవించారని, గౌరవించి సంతోషపడేవాడిని.
మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ చేరింది అద్భుతమైన బీసీ నాయకుడు ఆలయ నరేందర్. చనిపోతున్నప్పుడు ఎంత విధంగా చనిపోయాడో మీరు చూశారు. అలాగే విజయశాంతి, ఒక్కసారి విజయశాంతి గారి దగ్గర పోయి మైక్ పెట్టండి, కేసీఆర్ సంస్కృతి ఎందుకు చెప్తారు. మూడో వ్యక్తి మీరు చెప్పింది స్వామిగౌడ్ గారు. స్వామిగౌడ్ గారి దగ్గర ఒకసారి మైక్ పెట్టండి, ఈయన బీసీలు ఎంత గౌరవించాలో చెప్తారు. నాలుగో వ్యక్తి ఈటల రాజేందర్, అగవాదం అయిపోయి అడివేడి అయిపోయి ఇప్పుడు ఏ పార్టీలో అక్కడ మనసు చంపుకొని పనిచేయలేక ఇట్లా లేక అట్లా లేక ఆగమైన వ్యక్తి. ఇంకోటి బేసికల్గా మసంచారి, ఎంత అవమానకర రీతిలో ఆయన టికెట్ని నిరాకరించిన పార్టీ బీఆర్ఎస్. అంటే ఈ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ బీసీలు ఎంత అద్భుతంగా గౌరవించిందో మనం చూసినాం కదా. వారు ఉటంకించిన పేర్లో ఒక ఆది నరేంద్ర గారి పేరును యాడ్ చేశాను. ఈ 5 వ్యక్తులు బీసీల నుంచి వచ్చిన ఒక మహోజ్వలమైన పోరాట యోధులు. చెప్తాను ఏమంటున్నంటే నేను వారి పేరు తీసుకున్నారు కాబట్టి వాళ్ళ పేరు మేము మాట్లాడినాం. మేము చాలా క్లియర్గా ఉంటున్నాం. ఏమంటున్నామంటే బీసీలకు మీరు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారు, కులగణన ఖచ్చితంగా చేపడతారా? మేము కులగణన చేపట్టాల్సిన చర్యలు ఆల్రెడీ స్టార్ట్ చేసాం కేబినెట్ లో. ఎంత త్వరితగతిని పూర్తవుతాయి సాధ్యమైనంత వరకు. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ చేసిన బీహార్కి మేము ఒక బృందాన్ని పంపే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మహారాష్ట్రకు సంబంధించిన గణాంకాలను తీసుకుంటున్నాం. కులగణన అనేది మా జాతీయ పాలసీ. మన రీసెంట్గా మా పార్టీ ఇన్ఛార్జి వారు దీపదాస్ మున్షీజీ గారి ఆధ్వర్యంలో పార్టీ ఇంపార్టెంట్ మీటింగ్ జరిగినప్పుడు నేను కూడా అందులో డెలిగేట్గా ఉన్నాను, ఈసీ మెంబర్ కాబట్టి వెళ్ళాను. ఆమె చాలా మొట్టమొదటిసారి చెప్పింది ఏంటంటే దిస్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు క్యాస్టర్స్ అని చెప్పింది. రాహుల్ గాంధీ గారు మాకు ఎప్పటికీ అప్రమత్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని సిద్ధం ఉన్నట్టుగా ప్రకటించారు. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ పాత్ ఫర్ ఇట్. మేము దానికి దారులు వేస్తున్నాం. కులగణన అనే అంశం ఏంటంటే ఈ దేశంలో ఇప్పుడు న్యాయం అంటే ఏంటి, జస్టిస్ అనే పదాన్ని మనం ఒకసారి బయటికి తీస్తే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం. ఆ కోణంలోనే కులగణన జరిగిన తర్వాత ఒక అంచనా వేస్తుంది. బడ్జెట్ అలొకేషన్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవ్వడం అని మేము చేస్తా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా మా ప్రభుత్వం ముందు పోతుంది. జ్యోతిరావు పూలే గారికి ఇచ్చే నిజమైన నివాళి ఏంటంటే ఆయన గులాంగిరిలో ఏ బానిసత్వాన్ని ఆయన వ్యతిరేకించాడు. మీకు 1882లో హంటర్ కమిషన్ వచ్చినప్పుడు ఒక విషయం 1882లో హంటర్ కమిషన్ వచ్చినప్పుడు అందరికీ విద్య ఇవ్వాలని చెప్పింది ఆయన. కనీసం టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్కి ఏమాత్రం కూడా కమిట్మెంట్ ఉంటే వారి భార్య జ్యోతిరావు పూలే గారి జయంతిని రాష్ట్ర పండుగ జరుపుకునేవారు. మేము ఈ రోజు ఆ ప్రపోజల్ పెట్టబోతున్నాం. మీరు చూస్తుండండి ఏ సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడి ఉన్నామో దాన్ని ఆచరణలో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకండి ఒకటి నేను చెప్తాను, ఇప్పటికీ బీసీకి సంబంధించిన మహనీయులందరినీ